సీత, మీరా? ఏం కావాలమ్మగారు? సీత, నిన్ను మాట అడగనా? నీ భర్త ఏమయ్యాడమ్మా? నేల మీద నుంచి చూసేవాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు. కానీ చాలా దూరంగా ఉంటాడు. నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి ఒంటరి బ్రతికి ఈడుస్తున్నావన్నమాట. అంతకంటే చేయగలిగింది ఏముందమ్మగారు? కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులొచ్చాయి. నా బతికింతే. నీకు మంచి రోజులొస్తాయిలేమ్మా. నీ కాపురం చక్కపడుతుంది. అమ్మగారు, పిచ్చిది పిచ్చిదని అంటారు కదా, చుట్టుపక్కల జరిగే మీకెలా తెలుస్తున్నాయి? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పిచ్చంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా, అన్నీ ఉండి ఏమీ పెంచలేని వాళ్ళు, సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు, సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పుకొని చూద్దాం. పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్నావు. ఎంతమందిని కనాలని? ఒక్కసారిగా 6 మందిని కని మీ ఊళ్ళో పారాలనిపిస్తుంది. ఓకే, నా సైడ్ నుంచి నేను రెడీ. హాయ్ రాణి, సమయానికి నువ్వు వచ్చావు, లేకపోతే దీంతో నా ప్రాణం పోయేది. మీ నాన్న గుర్రాన్ని మార్చడు, నీ కొత్త మోటార్ బైక్ కొనివాడు. ఎక్కడికి? కాలేజీకి. ఎలాగో ఆలస్యం ఇంకా కాలేజీకి వెళ్తా గానీ మన బారి పోదాం రా, సరదా గడపచ్చు. సరదాలకైతే హాలిడే ఉంది, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. కూర్చో. బాబు, 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 రామయ్య, నా బాబుని చూసావా? చూడలేదమ్మా. ఏట్రా ఏడుస్తావేట్రా? ఏదో కుర్రాడివి కదా అని గుర్రం ఎక్కిస్తే నాకే పోటు కొడతావేట్రా? నీ అబ్బా, కింద జనంలో నీ బాబు గుర్రమై ఉంటాడురా. రే, మీ అమ్మ ఎదురా? మీ అమ్మ వచ్చేస్తుందిరా. దా 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 దా. బాబుని లైవ్. అబ్బా, ఇద్దరు ముద్దొస్తున్నారు. ఆహా, ఇంతటి దానికి కోపం ఏంటి? నువ్వు ఇంతవరకు మనిషిని నమ్ముకున్నావు, ఆడు ముంచేశాడు. నేను గుర్రాన్ని నమ్ముకున్నాను, బాగుపడ్డాను. ఈ నుంచి గుర్రాన్ని నమ్ముకుని నన్ను నమ్ముకో, నిన్ను కూడా బాగు చేస్తాను. నా తండ్రి వయసు ఉంది, సిగ్గులేదు. ఇందులో సిగ్గేటి? ఏంటి, నా జుట్టు నేర్చిపోయింది కనుక నేను ముసలాన్ని అనుకుంటున్నావేటి? సిసి సిసి, నేను పుట్టుకతోట నెరిసిన జుట్టుతో పుట్టాను మా అమ్మ చెప్పింది. ఒకసారి కూడా సరిపోగలో జాగ్రత్త. చూడు, గొప్పలు సుఖమిస్తారు, డబ్బు ఇస్తారు, అలా అవసరం తిరగానే పాత చెప్పులో వదిలేస్తారు. నేను ఆ 2 ఇస్తాను, నీకు మంచి బతికిస్తాను. నా మాటని నాతో వచ్చి ఏటో చెడిపోయిన వాడు మళ్ళీ చెడిపోవడానికే ఒప్పుకుంటది, కానీ బాగుపడడానికి ఇష్టపడదు. ఇన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడివే అనుకున్నాను. తాళి కట్టిన భార్య మీద పరాయి మగాడు చేయి వేస్తే తలంచుకుని వచ్చే పిరికివాడు అనుకోలేదు. నేను నీకు తాళి కట్టాను. ఎక్కడ కట్టానే తాళి? 10 మంది పెద్దల ముందు కట్టానా, అగ్నిసాక్షిగా కట్టానా? దేవుడు సాక్షిగా. దేవుడు నీకున్నాడేమో కానీ నాకు లేదు. అందుచేత మన మధ్య జరిగింది పెళ్లి కాదు. నువ్వు ఈ ఇంట్లో నా భార్య కాదు, కేవలం జీతం తీసుకునే పని మనిషి మాత్రమే. అది గుర్తుంచు. మనిద్దరి మధ్య పవిత్రమైన వివాహ బంధం ఉందని మీరు అంగీకరించకపోయినా మన ప్రేమకు గుర్తుగా పసివాడున్నాడు. ఏ న్యాయస్థానానికి వెళ్ళినా నాకే న్యాయం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. నీ దృష్టిలో కోర్టులు చాలా చౌకగా ఉన్నట్టున్నాయి. అక్కడ నువ్వు చెప్పిందలా నమ్మి తీర్పులు ఇస్తాననుకున్నావా? న్యాయస్థానం అంటే నా దృష్టిలో మనుషులు సృష్టించిన కోర్టులు కావు, దేవుడిచ్చిన అంతరాత్మ. ఏదో ఒకనాటికి ఆ ఆత్మ సాక్షికి మీరు లొంగి నన్ను చేరదీకు మానరు. మీలో ఆ మార్పు వచ్చే వరకు నేనిక్కడే ఉంటాను, మీ ఎదుటే ఉంటాను. మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. నన్ను కాదని మరే స్త్రీని మీరు పెళ్లాడలేరు. ఒకవేళ మీ జాతకంలో 2వ పెళ్లుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎందుకంటే నా జాతకంలో సవితిపోర్లేదు. ఎందుకురా సిగ్గుపడతావు? నువ్వేమన్నా మహాత్ముడు కడుపును పుట్టావా?
ఈ భానుమూర్తి కొడుకువి. పులి కడుపున పులి, నా కడుపున నువ్వు. సిగ్గు కదా నాన్న, బెదురు. దానికి గుండె ధైర్యం చాలా ఉన్నట్టుంది. పేదవాళ్ల బెదిరింపులు మాటల వరకే రా, మనం చేతల వరకు వెళ్తాం. రేపే దాన్ని బయటికి పంపి ఏర్పాటు చేస్తాను. నువ్వేం భయపడకు. మీకు ఫోన్ వచ్చిందండి. అలాగే, వారిని కూడా తీసుకొస్తాను. మేమిద్దరం కలిసి వస్తాం. ఓకే, బాయ్. సీత, సీత, ఏమిటమ్మా ఇందులో డబ్బు పెట్టాను చూసావా? నాకు తెలియదమ్మ గారు, అక్కడ కాఫీ కప్ ఉంటే తీసుకుని వెళ్ళాను. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఇందులో 10,000 రూపాయలు ఉండాలి, కనిపించడం లేదు. ఏముండే తీసుంటుంది, దీని ముఖం చూసే తెలియదులే. రామచంద్రమూర్తి గారు, ఒళ్ళో ఉన్న పోర కింద పెద్ద ఆయన పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావా? అసలు ముక్కు ముఖం తెలియదు దాన్ని ఇంట్లో పెట్టుకుంటా. ఉడికి ఎందుకు అలా కేకలేస్తావు? నెమ్మదిగా అడిగితే తెలుస్తుందిగా. ఇంకా నెమ్మదిగా అడుగుదా ఉంటావు ఏంటమ్మా? నోరు మూసి కూర్చోడానికి ఇదేనా ₹1 10,000 రూపాయలు. పట్టుకున్న ఉతకండి, ఎక్కడ దాచిందో చెప్పు. దీని సంగతి నేను తెలుస్తాను. సరే, నిజం చెప్పండి. తెలీదండి, నా బిడ్డ సాక్షిగా నాకేం తెలియదు. నా మాట వినండి. తగిలించినారు. చెప్పు, చెప్పాలిరా. చెప్పే. ఆగు, మనం కొట్టం ఎందుకు? పోలీసులకు అప్పచెప్తే అన్ని వాళ్ళే తెలుస్తాం. ఏమిటంటే తెలిసి తమ్ముడు గారు వాళ్ళు. ఆగండి, ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందని చెప్పవు నాయన. ఆ రోజున దిక్కులేని కదా అని జాలిపడి పనిలో పెట్టుకుంటే ఇవాళ సమయం చూసి ఆ అమ్మాయి బ్యాగులో 10,000 కొట్టేసి, పైగా ఏడుపులు ఒకటి. 10,000? అరే వాణి, వద్దు, నాకు అవసరం వచ్చి నేను తీసుకున్నాను. నీతో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అలాగా? పాపం అనవసరంగా అమ్మాయి మీద అనుమానపడ్డావు. వెళ్ళబా, నీ పని చూసుకో. అన్నగారు ఒకేళ్ళు పెట్టుకోండి. ఏమిటది? అయినా ఆ 10,000 మనం కొట్టేస్తే ఆ నింద వాణిత్తి మీద వేసుకోవాల్సిన అవసరం వాడికి కలిగింది. అసలు దాన్ని కాపాడవలసిన అవసరం వాడికేమిటి? హలో, ఎవరు? లాయర్ గారా? ఏమిటండి, వాణి ఇంట్లో లేదు. ఏమిటో చెప్పండి, నేను చెప్తాను. రేపు ఉదయం వస్తున్నారా? ట్రస్ట్ రేపే డిసైడ్ అవుతుందా? అయితే మొత్తం డబ్బు రేపే వస్తుందన్నమాట. అలాగే అలాగే, మేమంతా రేపు మీకోసం ఎదురు చూస్తుంటాం.